హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు లేడీస్ బాగా ఇష్టమైన ఏంటంటే జ్యువెలరీస్ కానీ, పట్టు చీరలు కానీ, గాజులు కానీ అంటాం. కానీ వాటిలో ప్రత్యేకంగా ఆడవాళ్ళు బాగా ఇష్టపడతారంటే చీరలు మరియు గాజులు. ఈ గాజులు మరియు చీరలు అయితే చీరల గురించి చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే కొంతమంది అందానికి కానీ, కొంతమంది మాత్రం ఆచారం కానీ వర్తిస్తారు. అయితే చీరలు ఎప్పుడు పడితే అప్పుడు కొంటారు. కానీ మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఆడవాళ్ళకి గాజులు. గాజులు ముఖ్యమైనప్పుడు ఆడవారు ఏం చేస్తారు అంటే షాపింగ్కి వెళ్ళడం కానీ, కొనుక్కోవడం కానీ, అసలు గాజులు ఎందుకు వాడతారు ఆడవారు, అసలు దానివల్ల సైంటిఫిక్ రీజన్ అంటే మన పురాణాల్లో ఏం చెప్తున్నాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనందరికీ తెలుసు ఆడవారికి ఈ మధ్య కాలంలో అంటే కొంతమంది ఈ మధ్య స్టైల్గా ఉంటుందని చెప్పి గాజులు వేసుకోవడం మానేశారు. బట్ ఒకప్పుడు మాత్రం ఆడవారు మాత్రం ప్రతి ఒక్కరు గాజులు అయితే కొనుక్కునేవారు. ఎంతలా అంటే గాజు అనేది వారు షాపింగ్ చేసేటప్పుడు జ్యువెలరీస్ కంటే ప్రత్యేకత ఇస్తారు గాజులకు. అలాగనే చీర, పట్టు చీర కానీ, ఏదైనా శారీస్ కానీ, డ్రెస్సులు కానీ ఏ కొన్నా కూడా ఒకటి మ్యాచింగ్కి సంబంధించి గాజులు కొంటారు. కానీ ఈ గాజులు కొనేటప్పుడు వీళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అదే మన పురాణాల్లో ఏం చెప్తుందంటే ఒకానొక సందర్భంలో అంటే మన పురాణాల ప్రకారము గాజులు ఏ రోజు కొనకూడదు, ఏ రోజు కొనకొచ్చు అనేది కూడా ఉందన్నమాట. అసలు పురాణాల్లో మాత్రం మనకేం చెప్తుందంటే ఆడవారు గాజులు మంగళవారం మరియు శనివారం మాత్రం ఆడవారు గాజులు అస్సలు కొనుక్కోకూడదంట. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ భర్తకు అంటే గాజులు వాడేటప్పుడు ఆడవారు అంటే పెళ్ళైన ఆడవారు వాడడం వల్ల అట్లా ఆ టైంలో కొంటే కనుక, అదే మంగళవారం శనివారం కనుక గాజులు కొంటే వాళ్ళ భర్తకు ఏదైనా అపాయం కానీ, ఏదైనా దరిద్రం కానీ, అంటే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయంట. అంటే మంగళవారం శనివారాలు గాజులు కొంటే ఇలాంటి అపాయాలు వచ్చే అవకాశం ఉందంట. అదిగాక ఆదివారం మరియు శుక్రవారం గాజులు కొంటే వాళ్ళకి మంచి శుభం జరిగే రోజు అంట. ఎందుకంటే ఆదివారము దేవుడితో అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంటాం కదా, ఆదివారం పూట ప్రతి ఒక్కరు గుడికి వెళ్తుంటారు. అదే ఆదివారం శుక్రవారానికి మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ టైంలో మాత్రం ఏంటంటే ఆ టైంకి రీచ్ అనమాట. అంటే పురాణాల్లో చెప్తుంది ఏంటంటే ఆదివారం శుక్రవారం దేవుడి నిర్ణయంలో ఉంటాం. అంటే దేవుడితో మనం కలిసి ఉంటాము, దేవుడికి పూజలు ఎక్కువ చేస్తుంటాం కదా ఆ రోజు. అందుకని మనం ఆ రోజు ప్రత్యేకంగా గాజులు కొంటే మంచిదని చెప్పేసి పురాణాలు చెప్తున్నారు. అలాగే సైంటిస్టులు అంటే ఒకప్పుడు శాస్త్రవేత్తలు కానీ అంటే మనకు తెలుసు జ్ఞానులు వాళ్ళందరూ చెప్పేది కూడా ఒక్కొక్కసారి మంచిదే. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది గాజులు అనేది అవాయిడ్ చేస్తున్నారు, కొంతమంది అయితే. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి? ఆడవారు గాజులు ఇప్పుడు వేసుకుంటే బాగున్నారా లేకపోతే బాగోడదా? అంటే కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండి గాజులు అదే పని కొంటారు, కొంతమంది అయితే కొనుక్కోరు. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.